విడుదలైన సినిమాతో బోర్ల పడ్డ ఈ కుర్ర హీరో ఎక్కడా తగ్గేదేలే అంటూ ఇప్పుడు వరుస సినిమాలు లైనప్ లో పెడుతూ గట్టి షాక్లే ఇస్తున్నారు. వీటిలో 2 గతంలో వచ్చి హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ కావడం విశేషం. మరి ఆ కుర్ర హీరో ఎవరో, ఏ సినిమాలకు సీక్వెల్స్ చేస్తున్నాడో మనము చూసేద్దాం రండి. విశ్వక్ సేన్ వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ కుర్ర హీరో ఓవైపు నటుడిగా, మరోవైపు దర్శకుడిగా మంచి గుర్తింపునే సంపాదించాడు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో నటుడిగా ప్రేక్షకులకు దగ్గరై ఫలక్నుమా దాస్ తీసి అటు హీరోగా ఇటు డైరెక్టర్గా మంచి పేరే సంపాదించాడు. ఆ తర్వాత అడపాదడపా సక్సెస్లు చూసిన విశ్వక్ లైలా మూవీతో మాత్రం కావాల్సినంత నెగిటివిటీనే మూటగట్టుకున్నాడు. అయితే ఈ సినిమా బొక్కబోర్లా పడినప్పటికీ వరుసగా సినిమాల్ని లైనప్లో పెట్టి అటు ఆడియన్స్కి ఇటు ఇండస్ట్రీకి గట్టి షాకే ఇస్తున్నారు. వీటిలో 2 సీక్వెల్స్తో పాటు మరో 2 కొత్త సినిమాలను చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమా కూడా ఒకటి. జాతిరత్నాలు సినిమాతో డైరెక్ట్గా మంచి పేరును తెచ్చుకున్న అనుదీప్ ఈ చిత్రానికి డైరెక్టర్ కావటం విశేషం. ఇక ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ నగరానికి ఏమైంది సీక్వెల్, అలాగే ఫలక్నుమా దాస్ సీక్వెల్ ను కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. వీటితో పాటే రీసెంట్ గా హారర్ హిట్ మూవీని ఇచ్చిన మరో డైరెక్టర్ తో విశ్వక్ కొత్త మూవీని ప్లాన్ చేసే అవకాశం ఉందట. ఏదేమైనా సినిమా యావరేజ్ ఆడితేనే నెక్స్ట్ ఏంటి అనే ఈ పరిస్థితుల్లో వరెస్ట్ సినిమా తీసి కూడా ఈ స్థాయిలో సినిమాలని పట్టాలెక్కిస్తున్నాడంటే ఈ కుర్ర హీరోకి ఎక్కడో సుడి గట్టిగానే ఉన్నట్టుంది. For more videos like this, subscribe Big TV channel.